హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను. 1 kg చికెన్ని తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 1 స్పూను పసుపు, తగినంత ఆయిల్, 1 స్పూన్ వరకు ఉప్పు, 1 నిమ్మకాయ, 1 గిన్నెను తీసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు, ఆయిల్ని వేసేసుకోవాలి. ఆపు ముక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. వీలైతే 1 అవర్ పాటు పెట్టండి, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 3 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. 1 బగారు ఆకుని వేసేసుకోవాలి. నేను 10 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీస్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని 1 స్పూన్ వరకు కారం పొడి, 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని మరొక 10 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది. 1 కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. చూడండి, చికెన్ పీసెస్ ఎంత మెత్తగా ఉడికిపోయాయో. చికెన్ ఫ్రై చేసి మునక్కాయ చారు చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. తిని చూస్తున్నాను, చికెన్ పీసెస్ ఎంత మెత్తగా ఉడికాయో టేస్ట్ కూడా అంతే బాగుందండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.